త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగే నేపథ్యంలో యావత్ మాల్ జిల్లా కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆదిలాబాద్కు సందర్శించారు. కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయానికి విచ్చేసిన ఆయనకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. పూల బొకేలు అందించి శాలువతో సత్కరించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక యావత్ మాల్ వాంశీ పార్లమెంటు స్థానంలో పాటు సెగ్మెంట్లోని అరకు 6 సీట్లు తనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నికల్లోనూ హస్తం పార్టీ సత్తా చాటుతుందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తథ్యమని అన్నారు. ఈ మహారాష్ట్రలో బీజేపీ ఎక్కువగా ఉండటం, దాని ప్రభావం ఆదిలాబాద్ జిల్లాలో పడటం, ఇక్కడ కొన్ని బీజేపీ కొన్ని టీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తీరం నష్టం జరిగింది. ఒక్క కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆదిలాబాద్ జిల్లాకు కూడా పెద్ద నష్టం జరిగింది. ఇక్కడ ఇంకా కొంతమంది జరిగి ఉంటే ఈ జిల్లాకి, ఆదిలాబాద్ జిల్లాకి మంచి పదవి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ఎస్టీలు, గోండులు కానీ లంబాడీలు కానీ వీళ్ళందరికీ సముచితమైన స్థానం వచ్చింది. వీళ్ళందరికీ అవకాశం రాకుండా పోయింది. మొన్న ఆ గాలి వచ్చినప్పుడు ఆ రకంగా జరిగింది. ఏదేమైనా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడేటప్పుడు చెప్పాడు, అక్కడ గెలిచిన ఎడమ బుజ్జి ఒక ఆయన గెలిచాడు. ఎవరికైనా ఆ పరిస్థితులు ఎదురవుతాయి, ఆ జిల్లాను మాత్రం బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ శ్రీనివాసరెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారికి సన్నిహితంగానే పనిచేస్తున్నాడు. నాకు కూడా శ్రీనివాసరెడ్డి మిత్రుడే, అందువల్ల ఆయన ఎక్కడ జపాన్లో ఉన్నానని చెప్పారు. మేము అక్కడ ఫోన్ చేసి చెప్పాం. మీకు ఒక్క మాట చెప్తున్నాను, మీకు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క కదా, సీతక్క కూడా మన ఆదివాసీ నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడున్న ఆదివాసీలతో పాటు జనరల్ కాంగ్రెస్ లీడర్స్ అందరికి కూడా న్యాయం జరిగే విధంగా సీతక్క పనిచేస్తుంది. సీతక్క ద్వారా నేను ఇప్పుడు ఈ మహారాష్ట్రలో యావత్మాలని ఆ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ చేశారు. ఇక్కడ వామన్ రావు గారని మన పక్కనే వాణి అసెంబ్లీ నుంచి 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. తెలుగు వచ్చినటువంటి వ్యక్తి అక్కడ గెలుస్తున్నాడు. ఇప్పుడు కూడా అక్కడ పోటీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారికి కూడా మళ్ళీ అవకాశం వస్తే మనకు వచ్చినట్టు మన ఆదిలాబాద్. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు అధైర్యపడకండి. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యంగా ఉండండి. బాగా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి జిల్లా. తప్పనిసరిగా ప్రత్యేక దృష్టితోని ఆదిలాబాద్